ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ఎలా పెంపొందించాలో, వారిలో ప్రశ్నించే తత్వం ఉండడం ఎంత అవసరమో కొన్ని అంశాలు తెలుసుకుందాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక సహజమైన ఆసక్తితో ఉంటారు. అమ్మా, ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది అని అడుగుతారు. నాన్న, చందమామ ఎందుకు వెన్నెల కురిపిస్తుంది? ఇలా వారి ప్రశ్నలకు అంతుండదు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రశ్నలకు అలసిపోతుంటారు. కొందరు సమాధానం చెప్పడం మానేస్తారు. మరికొందరు ఇంత పెద్దవాడివై ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావా అంటూ కోప్పడతారు. కానీ ఆ ప్రశ్నలోనే పిల్లల భవిష్యత్తు దాగి ఉంటుంది. ప్రశ్నించే అలవాటు ఉన్న పిల్లలు ఎప్పుడూ ఆలోచనాపరులుగా, సృజనాత్మకంగా సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే వ్యక్తిగా ఎదుగుతారు. అయితే ఈ అలవాటును పెంపొందించడం అంత తేలిక కాదు. అందుకు నిపుణులు కొన్ని సులభమైన టెక్నిక్స్ చెప్తున్నారు. అవేమిటంటే, ఓపికగా సమాధానం చెప్పండి. పిల్లలు ప్రశ్నలు ఎంత వింతగా, ఎంత అసంబద్ధంగా అనిపించినా వాటిని విస్మరించకండి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని మనమే పెంపొందించాలి. మీకు సమాధానం తెలియకపోతే నాకు తెలియదు, తెలుసుకొని చెబుతాను అని కానీ, కలిసి ఈ ప్రశ్నకు జవాబు వెతుకుదామా అని కానీ చెప్పండి. అది పిల్లలకు ఒక పాఠం. ఎవరికి అన్నీ తెలియవు, నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదు అనే విషయం వారికి అర్థమవుతుంది. ఇదో ప్రశ్న, ఇంకా మాట్లాడొద్దు, ఇలాంటివి అడగవద్దు అని పిల్లల ఆసక్తిని చంపేయకండి. బదులుగా ఇది మంచి ప్రశ్న, నీకు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటూ ప్రోత్సహించండి. పిల్లలు ప్రశ్న అడిగిన ప్రతిసారి వారి ప్రశ్నను మెచ్చుకోండి. అప్పుడు వారు మరిన్ని ప్రశ్నలు అడగడానికి సాహసిస్తారు. పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోవాలంటే ముందు మీరు వారిని ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకోండి. స్కూల్ నుంచి వచ్చాక ఏం చదువుకున్నావు అని అడగడం కంటే, ఈరోజు క్లాసులో నీకు బోరు కొట్టించిన విషయం ఏమిటి, ఎందుకు అని అడగండి. ఈరోజు టీచర్ ఏ ప్రశ్న అడిగారు, నీకు ఆ ప్రశ్న ఎలా అనిపించింది అంటూ ప్రశ్నల గురించే మాట్లాడండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రశ్నించడం ఒక అలవాటుగా చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నకు వెంటనే సరైన సమాధానం చెప్పాలని తొందరపడతారు. కానీ కొన్నిసార్లు సమాధానం చెప్పకుండా నీకు ఏమనిపిస్తుంది అని వారినే ప్రశ్నించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు. వారి సమాధానం తప్పైనా పర్వాలేదు. పిల్లలు ఎందుకు అని అడిగినప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే లేదా అలా ఉండాలి అని మాత్రమే చెప్తారు. కానీ ఆ ఎందుకు అనేదే ఆలోచన ప్రక్రియకు మొదటి మెట్టు. వారు ఎందుకు అని అడిగినప్పుడు అది మంచి ప్రశ్న, దానికి సమాధానం వెతుకుదామా అని చెప్పండి. అప్పుడు వారు సమాధానం కోసం వెతకడం, పుస్తకాలు చదవడం, పెద్దలను అడగడం వంటివన్నీ నేర్చుకుంటారు. పిల్లలు ఏ ప్రశ్న అడిగినా దాన్ని తీవ్రంగా తీసుకోండి. వారి ప్రశ్నలను ఎగతాళి చేయకండి. ప్రశ్నను శ్రద్ధగా విని వారి ఆలోచనలను విలువైనగా భావించి వారిని సమాధానాలు అడిగి తెలుసుకోవడం వల్ల వారికి వారి ప్రశ్నల పట్ల, సమాధానాల పట్ల మనం ఎంతో ఆసక్తిగా ఉన్నామని, వారికి సరైన విలువ ఇస్తున్నామని వారు గుర్తిస్తారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కేవలం అవును లేదా కాదని చెప్పకుండా కాస్త వివరించండి. ఉదాహరణకు, నేను ఆట ఆడవచ్చా అని అడిగితే అవును, కానీ హోంవర్క్ ముగించాక అని చెప్పండి. ఎందుకు అలా చెప్పారో కూడా వివరించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కారణాలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. రోజు ఒక ప్రశ్నల గంట పెట్టుకోండి. ఆ సమయంలో మీరు పిల్లలను ప్రశ్నలు అడగండి. పిల్లల్ని మీకు ప్రశ్నలు వేయమనండి. ఈరోజు నీకు తెలిసిన కొత్త విషయం ఏమిటి, ఈరోజు నిన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటి, ఈరోజు నువ్వు ఎవరినైనా ప్రశ్న అడిగావా, ఇలా ప్రశ్నల గురించి మాట్లాడండి. ఈ రోజుల్లో పిల్లలు మొబైల్, టీవీ, గేమ్స్
వీటిలో బిజీగా ఉంటున్నారు. వారికి ఆలోచించడానికి, ప్రశ్నించడానికి సమయం ఉండదు. రోజు కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడండి. ఆ సమయంలో వారు ఏదైనా స్వేచ్ఛగా అడిగే అలవాటు చేయండి. ప్రశ్నించే పిల్లలు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. తప్పు సమాధానం చెప్పినా, తప్పు ప్రశ్న అడిగినా తిట్టవద్దు. అలా కాదు, ఇలా ఆలోచించు అని ప్రేమగా చెప్పండి. ఈరోజు మీ పిల్లలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలే రేపు వారిని గొప్ప ఆవిష్కర్తలుగా, ఆలోచనాపరులుగా చేస్తాయి. ఈరోజు మనం పిల్లల్లో ప్రశ్నించే తత్వం ఎందుకు పెంపొందించాలో, ఎలా పెంపొందించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.